క్షణికావేశం దారుణమైన పరిస్థితులకు దారితీస్తోంది. అందులో మద్యం మత్తు కలిస్తే పక్కన వాళ్లకు కూడా ప్రమాదమే. అలాంటి ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఓ తండ్రి 11 నెలల కూతురితో కలిసి చెరువులో దూకారు. అసలు ఈ ఘటనకు కారణం ఎవరు? ఎందుకు ఆ తండ్రి కూతురితో సహా కాలువలోకి దూకారు? ఇంతకీ పాపకు ఏమైంది? ఇద్దరు క్షేమంగా ఉన్నారా లేదా? పోలీసులు మాత్రం తండ్రిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు తండ్రిని జైలుకు పంపారు? అసలు విషయం తెలిస్తే షాక్ కాక తప్పదు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గత నెల 26వ తేదీన దారుణం చోటు చేసుకుంది. మద్యమత్తులో ఉన్న తండ్రి 11 నెలల బాలికతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పాప మృతి చెందింది. ఈ ఘటనకు కారణమైన తండ్రి ఓడిపోయిన మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం గోకవరం రోడ్డులో అతన్ని అదుపులో తీసుకుని కోర్టుకు హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 6/2/2026 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గుర్రపాలెం రోడ్లో పోలవరం కాలంలో ఒక చిన్న సంఘటన జరిగింది. సాయమ్మ ఓడిపోయిన మణికంఠ అనే దంపతులకి సంవత్సరన్నర క్రితం మ్యారేజ్ అయింది. వాళ్ళ దాంపత్యంలో 11 నెలల పాప ఉంది. ఈ సాయమ్మ ఈ మణికంఠ దంపతులకి దాంపత్యం వచ్చిన గొడవల కారణంగా ఈ మణికంఠ పాపతో సహా బైక్ మీద ఈ గుర్రపాలెం రోడ్లోని పోలవరం కాలంలోనికి ఆత్మహత్య చేసుకోవాలని కాలువలోకి దూసుకుపోగా అక్కడ చూసిన వాళ్ళు రక్షించడానికి ప్రయత్నించగా మణికంఠను రక్షించారు. పాప చనిపోవడం జరిగింది. ఈ 11 నెలల పాప మరణానికి కారణమైనటువంటి మణికంఠని ఈ రోజు జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేసి పెద్దాపురం గౌరవ కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించగా పెద్దాపురం సబ్ జైలుకి తరలించడం జరిగింది. జగ్గంపేటలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమ్మా అనే మాట కూడా పలకలేని 11 నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. కన్నతండ్రి కడతేర్చిన ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షణికావేశం, మద్యమత్తు కారణంగా ఒక పసి ప్రాణం బలి కావడం సమాజాన్ని కలిసివేసింది. జగ్గంపేట టీచర్స్ కాలనీలో మణికంఠ మరియు అతని భార్య సాయి నివసిస్తున్నారు. వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగాయి. వీరిది కులాంతర వివాహం. సాయికి గతంలో ఓ వివాహం జరిగింది. ఆ వివాహం ద్వారా 6 ఏళ్ల కుమార్తె ఉంది. భర్తతో విభేదాల కారణంగా విడిపోయిన ఆమె తర్వాత మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు 11 నెలల పాప. మణికంఠ తరచూ మద్యం సేవించడం, కుటుంబ పోషణపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దంపతుల మధ్య వివాదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం భార్య సాయి తన పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యం మత్తులో అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో అత్తింటి సభ్యులు అతన్ని మందలిస్తూ నీ కూతుర్ని తీసుకెళ్లి నువ్వే పోషించుకో అని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో మధ్యమత్తులో ఉన్న మణికంఠ 11 నెలల పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ అనంతరం జరిగిన ఘటన అందరినీ షాక్కి గురి చేసింది. జగ్గంపేట గుర్రంపాలెం వెళ్లే రహదారిపై ఉన్న పోలవరం కాలువ వద్దకు వెళ్లిన మణికంఠ తన మోటార్ సైకిల్తో సహా కాలువలోకి దూసుకెళ్లాడు. పెద్ద శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాలువలో నుంచి మణికంఠను సజీవంగా బయటకు తీశారు. అయితే చిన్నారిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు.
పసిపాప మృతితో కుటుంబ సభ్యులు బోరున విలిపించారు. ఆవేశంగా వెళ్లాడు, కొద్దిసేపటికి తిరిగొస్తాడనుకున్నాం, కానీ ఇలా చేస్తాడని ఊహించలేదంటూ తల్లి సాయి కన్నీరు మున్నీరయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం, మద్యమత్తు ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్షణికావేశం ఎంతటి వివాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.